ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త నుండి 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధాత్మ యొక్క మాట చూడండి, బైబిల్ గ్రంథం యొక్క మాట చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒకసారి చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏమండి, కన్యక అనగానే మనకు అందరికీ అర్థమవుతా ఉంది కదా, పురుషుడిని ఎరుగినటువంటి స్త్రీ. దేవుని బిడ్డలారా, ఎవరండి ఆ కన్యక? మరియా గర్భవతి అయి కుమారుని కనును. ఆ యోదయ బెత్లెహేములో చాలా మంది కన్యకులు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. మరియా యొక్క క్రమశిక్షణే వేరు, మరియా యొక్క ప్రవర్తనే వేరు, మరియా యొక్క నడవడికే వేరు. కాబట్టి దేవుడు మరియను ప్రేమించాడు కనుక మరియకు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపజేశాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారునికి జన్మనిచ్చిందో, దేవుని బిడ్డలారా, లోకమంతా కోడై కూసింది. కన్యకే ఏంటి, గర్భవతి అవడం ఏంటి, ఇంక వివాహం కాలేదు కదా. ఈ విధమైనటువంటి ఆలోచనలో చాలామంది మరియను గురించి వారి ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. అవేవి కూడా మరియ పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, కన్యకలు అనబడిన వారు చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. చాలామంది మీద చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నిందలు వేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అవమానపరుస్తూ ఉంటారు. వారు అలాగా వీరు వీళ్ళగా అని చెప్పేసి చాలామంది స్త్రీలను వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి స్త్రీలారా, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి యవనస్తులారా, లోకము ఏ విధము చేతనైనా మిమ్మల్ని నిందించినా అవమానపరిచినా మీరేమి పట్టించుకోనక్కర్లేదు. మరియా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏ విధము చేతనైనా సరే అనేక మంది మరియను గురించి చెడ్డగా మాట్లాడుకున్నాను, కానీ మరియ మాత్రం ఎంత మాత్రం పట్టించుకోలేదు. మరియా ఎందుకు తెలుసా? నేను దేవునికి జన్మనిస్తున్నాను. దేవుని బిడ్డలారా, గర్భములో దేవుణ్ణి మోసిందండి. ఈరోజు చూడండి, దేవుణ్ణి మనము మోయగలగాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోయగలగాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకోగలగాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు, యేసు ప్రభుని మనం మోస్తా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఏవి పట్టించుకోనక్కర్లేదు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉన్నాడు కాబట్టి ఏ సాతానుడు ఎంత మాత్రం కూడా శోధించడు. దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు అన్న అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఇప్పుడే కాదు, ఎప్పుడు, ఎల్లప్పుడూ, ప్రతిసారి కూడా, ప్రతి దినము కూడా యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబానికి ఆయన తోడుగా ఉన్నాడు, నీ ఇంటి వారికి ఆయన తోడుగా ఉన్నాడు, నీ కుటుంబ అవసరతలన్నీ తీర్చడానికి ఆయన తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనందుని విశ్వాసం ఉంచు, ఆయనను పరిపూర్ణంగా అంగీకరించు, ఆయన యొద్దకు పరుగులు తీసుకుని రా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను, నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలన్నీ దీవించబడిన గాక, వారి అవసరతలన్నీ తీర్చబడిన గాక, అన్ని విషయాల అభివృద్ధి, క్షేమం బిడ్డలకి అనుగ్రహించబడిన గాక. యేసు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ ప్రార్థన మీరు అంగీకరించి మా బిడ్డలందరినీ స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.